టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా టమాటాలు అనేవి 50% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనికి కాలీఫ్లవర్ అనేది వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనికి పెప్పర్ పౌడర్ 1 స్పూన్ ఇవ్వండి. ఈ కర్రీని పెప్పర్ పౌడర్తోనే రెడీ చేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ పెప్పర్ పౌడరు. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదండి. ఒక చిన్న చిటికెడు జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం కలిపేసుకోవాలి.